श्रीगुरुभ्यो नमः। हरिः ओं। शुद्धस्फटिकसङ्काशं सच्चिदानन्दविग्रहं दातारं सर्वकामानां कामेश्वरमुपास्महे। कामेश्वरीं परामीडे कादिहादिस्वरूपिणीं मातृकावर्णलिप्ताङ्गीं महाश्रीचक्रमध्यगाम्। అందరికీ నమస్కారం. సెప్టెంబర్ 2024 మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నిటికంటే ముందు మనము ప్రతి మాసం చెప్పుకునేటువంటి ఒక మంచి మాట, గత మాసంలో మరి జరిగినటువంటి కొన్ని దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండేందుకు యువత సరైనటువంటి మార్గనిర్దేశకం చేసుకోవాలి అన్న విషయాన్ని గుర్తించండి. కలకత్తా మహానగరంలో కనీసం తన జీవిత పర్యంతం 1,00,000 మందికి ప్రాణదానం చేయగలిగేటువంటి ఒక వైద్యురాలిని దుర్మార్గంగా మానభంగం చేసి హతమార్చిన సంఘటన మీ అందరికీ తెలుసు. అలాగే అనేకమైనటువంటి బయటికి రానటువంటి విషయాలు, అంటే ఆ కుటుంబాలలో అవమానాలు పొందుకుంటారని వాళ్ళు బయటకు చెప్పలేకుండా మనోవేదన పడుతున్నటువంటి వ్యక్తులు చాలామంది. దీనికి కారణం 2 రకాలు. ఒకటి స్వయంకృత అపరాధాలు, ముఖ్యంగా స్త్రీలలో ఉన్నటువంటి స్వేచ్ఛా సంబంధమైనటువంటి విషయాల్లో తల్లిదండ్రుల యొక్క కన్నులు కప్పి వాళ్ళు చేసేటువంటి కొన్ని దుశ్చర్యలు, అనవసరమైనటువంటి ప్రేమ కలాపాలు, ఎవరిని పడితే వాళ్ళని నమ్మేటువంటి విషయం, ఇవన్నీ కూడా మనము అవగతం చేసుకోవాలి. మన పిల్లలు వెళ్ళేటువంటి మార్గాన్ని మనం తప్పకుండా సరిచేయాలి. వారు వెళ్తున్న మార్గాన్ని మనము చెక్ చేయాలి. రెండవది, ఈ యొక్క సనాతన ధర్మ ప్రకారంగా అటువంటివి రాకుండా ఏమైనా చేయవచ్చా అని అడిగితే, సుపరిపాలన కోసము యువతలో మంచి సద్బుద్ధి కొరకు ప్రతి శివాలయంలో కూడా 2 పనులు చేయాలి. ఒకటి లోక కళ్యాణ అభిషేకం, ముఖ్యంగా గోక్షీరము చేత, జలము చేత, బిల్వదళము చేత, అంటే బిల్వదళ జలము చేత మనము పరమేశ్వరుణ్ణి తప్పకుండా మనము అభిషేకం చేసినట్టయితే ఈ యొక్క దుర్భరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. దానికి యువతనే ప్రాధాన్యంగా ఉండాలి. గుడికే వెళ్తానులే అనుకోవడం తప్పు. ప్రతి వారము సోమవారం రోజున తప్పకుండా మీరు యువత అందరూ కలిసి, మీ కాలేజీ వెళ్తున్నారు కదా, మీ స్నేహితులందరూ కలిసి శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించండి. మీరు పొలో అంటూ పంచామృతాలు పోయమని చెప్పడం లేదు. ఆ దేవాలయానికి వెళ్ళి ఆ బ్రాహ్మణుడి చేత లోక కళ్యాణం కొరకు అభిషేకం చేయమని చెప్పండి. అక్కడ మీరందరూ కూడా శివనామస్మరణ జపం చేయండి. యువత సద్భావనతో ముందడుగు వేసే అవకాశం ఉంటుంది. అలాగే ఎప్పుడైతే యూనిటీగా ఉంటారు, ఎప్పుడైతే అందరూ కలిసి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి వెళ్ళవచ్చు. ఎందుకు? అది సత్సంగం. దుస్సంగం ఏది? ఎక్కడ? పబ్బులు, అలాగే మాదక ద్రవ్యాలు తీసుకునేది దుస్సంగత్యం. ఇది సత్సంగత్వం. దుస్సంగత్వం కన్నా సత్సంగత్వం మంచిది. కాబట్టి ఆ దుస్సంగత్వంలో ఉండకుండా సత్సంగత్వం అందరూ పాలు పంచుకొని ఇక్కడ అందరూ కలిసి, యువతి యువకులు కలిసి అభిషేకం చేసినట్టయితే ఈ యువతి యువకులలో ఒక మంచి సోదర భావన ఏర్పడుతుంది. ఇది సత్యం, ఇది మాత్రమే సత్యం, ఇది మాత్రమే నిత్యం. కళాశాల వెళ్తున్నారు, మీ కాలేజీ పక్కనే దేవాలయం ఉంటుంది, అరగంట ముందుగా వెళ్ళండి. అందరూ హాయిగా దేవాలయానికి వెళ్ళి బొట్టు పెట్టుకొని ఆ శివుడికి అభిషేకం చేయండి. మీలో, మీ అందరిలో మంచి సత్ప్రవర్తన ఏర్పడుతుంది, విద్యాభివృద్ధి ఏర్పడుతుంది, ప్రతి పరీక్షలో విజయం ప్రాప్తించుకుంటారు. ఈ యువతి యువకుల మధ్యలో తప్పుడు మార్గంలో కన్నా, తప్పుడు ఆలోచనల కన్నా సన్మార్గము, మంచి అనుకూలమైన అలవాట్లు ఏర్పడతాయి. మీలో ఐక్యతా భావం ఏర్పడుతుంది. మన భారతదేశానికి ఉపయోగపడేటువంటి యువత వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఇది ఉపోద్ఘాతం అనుకోకండి. ఎక్కడైతే భగవన్నామం పడుతుందో అక్కడ అనుకూలవంతమైన సుఫలితాలు ఉంటాయి. రెండవది, అదే శివాలయంలో ఒక పావు గంట మీరు విష్ణు సహస్రనామ పారాయణ చేసిన వారికి సాయంకాల సమయంలో, సోమవారం ఉదయం అభిషేకం చేసుకొని కాలేజీకి వెళ్ళిపోండి. సరదాగా మీ కాలేజీకి వెళ్ళి అల్లరి చేయాలి, కానీ అల్లరి పాలు కాకుండా మీరు సరదాగా ఉండాలి. మీ జీవితం నాశనం అయిపోకుండా చూసుకునేటువంటి మార్గం మీరు వెతుక్కోవాలి. దీనికి తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలి. ప్రతి సోమవారం పిల్లల్ని శివాలయానికి పంపించాలి. సాయంకాలం పూట విష్ణు సహస్రనామ పారాయణం చేయించే ప్రయత్నం చేయాలి. ఇది చేసినట్టయితే మన యొక్క ఎవరైతే వైద్యురాలు జరిగినటువంటి సంఘటన తెలియనటువంటి చాలామంది, అంటే వావి వరసలు లేనటువంటి వ్యక్తులు కూడా తప్పుడు మార్గంలో వెళ్తున్నారు. వాళ్ళకు కూడా సద్బుద్ధి కలిగి మంచి అనుకూలవంతమైనటువంటి భారతదేశ ఔన్నత్యం వృద్ధి పొందుతుంది. ధనధాన్య వృద్ధి ఉంటుంది. ప్రపంచంలో మొదటి స్థానానికి మనం ఆర్థికమైనటువంటి స్థిరమైన ఆర్థిక వ్యవస్థలో ఉన్న దేశంగా మనం ప్రప్రథ స్థానంలో ఉంటాం.
వేరే దేశాల వాళ్ళకి మనం వీసా ఇచ్చేటువంటి స్థాయి రావాలి, వీసాని రిజెక్ట్ చేసే స్థాయికి మనం రావాలంటే మనం వైజ్ఞానికంగా, విద్యాపరంగా, వృత్తిపరంగా, శాస్త్రీయమైనటువంటి పరంగా, సనాతన ధర్మ మార్గ ప్రకారంగా మనం ఉన్నతంగా ఉండాలి. కాబట్టి అలా ఉండాలంటే ఈ చిన్న పని చేయండి, తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది. ఎక్కడెక్కడ చెడ్డ మాటలు, ఎక్కడెక్కడ చెడ్డ వ్యక్తులు, ఎక్కడెక్కడైనటువంటి తప్పుడు మార్గాలు ఉన్న వ్యక్తులు అక్కడ లక్ష్మీదేవి ఉండదు. అంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు తప్పనిసరిగా దేవాలయ సందర్శన, అభిషేకం, విష్ణు సహస్రనామం చేసిన వారికి అత్యంత అనుకూలవంతమైన శుభయోగాలు పొందుకోవచ్చును. ఇందులో సందేహం లేదు. తప్పకుండా చేద్దాం. ప్రతి వారం మనం శివాలయ సందర్శన, శుభం జరుగుతుంది అనే విషయం తెలియజేసుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. ఇక మనం 12 రాశులకి సెప్టెంబర్ మాసంలో ఎలా ఉంటుంది అని తెలుసుకునే విషయాల్లోకి వెళ్తే మేషరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? ప్రతి వారం నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ యొక్క 30 రోజుల్లో 31 రోజుల్లో నేను 4 వారాలుగా విభజిస్తున్నాను. కాబట్టి మీరు 4 వారాలుగా విభజించుకొని ఈ యొక్క ఫలితాలు చూసుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి. దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. మేషరాశి వారికి చాలా చాలా అనుకూలవంతమైనటువంటి శుభ ఫలితాలు. 4 వారాలు కూడా అనుకూలంగా ఉంది మీకు. ప్రతి ఒక్క వారంలో ఒక్కొక్క శుభకరమైనటువంటి యోగము, విద్యాభివృద్ధి, విదేశీయాన ప్రాప్తి, బంధుమిత్రులతో అనుకూలత. 2వ వారంలో షేర్ మార్కెట్లో అద్భుతమైనటువంటి ప్రయోజనం ఉంది. షేర్ మార్కెట్లో మంచి లాభాలు, ధనయోగం పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. అలాగే కళాకారులకి, క్రీడాకారులకు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం 2వ వారంలో కనపడుతోంది. ఎందుకంటే ఈ మాసంలో మనకి బ్రహ్మాండంగా వినాయకుడి యొక్క బర్త్డే వస్తుంది. కాబట్టి ఈ సమయంలో కూడా మీరు జాగ్రత్తగా స్వామివారిని స్థాపన చేసి స్వామివారిని యొక్క ఉద్వాసన కూడా జాగ్రత్తగా చేయండి. ఈ 10 రోజులలో చేసినటువంటి ఉత్సవాల్లో ఎట్టి పరిస్థితులు మీరు మాంసాహారం, మధుభోజనం, మైథునము ఇవి చెయ్యకండి. మీరు విద్యా విషయాల్లో తప్పకుండా వినాయకుడిని ఒక 5 నిమిషాలు మీరు పూజ చేస్తే తప్పకుండా మీకు మంచి విద్యా జ్ఞానం ఏర్పడుతుంది, జ్ఞాన సముపార్జన ఏర్పడుతుంది. ఇందులో సందేహం లేదు. సరే, ఇదేమని 4 వారాల్లో మీకు విద్యాభివృద్ధి ఉంది, ఉద్యోగ ప్రాప్తి ఉంది, ధనయోగం ఉంది, ఐశ్వర్యం ఉంది, కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ మాసంలోనే పితృదేవతల మాసం పక్షం కూడా వస్తుంది. ఇక్కడ తప్పకుండా మీరందరూ ఈ మాసంలో కూడా అనుకూలవంతమైనటువంటి పితృదేవతలకి స్వర్గలోక ప్రాప్తి కొరకు కూడా మీరు మంచి మంచి కార్యక్రమాలు, అన్నదానము, గోదానము, సువర్ణదానము, విద్యాదానము, అన్నదానము లాంటివి చేయండి. ఉల్కాదానము చేయండి. తప్పకుండా మనకి పెద్దవాళ్ళ ఆశీస్సుల వల్ల కూడా మీకు ఈ మాసంలో ధన కనక వస్తు వాహన ప్రాప్తి, విద్యా సంబంధ విషయాల అనుకూలత, పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షల్లో కానీ పరిపూర్ణ విజయం. 1వ వారంలో మంచి బంధుమిత్రుల సమాగమం, 2వ వారంలో ఆర్థిక లాభం, 3వ వారంలో ఉద్యోగ లాభం, 4వ వారంలో ప్రయాణ సాఫల్యత, వస్తువాహన సౌలభ్యం, సత్సంతాన ప్రాప్తి కూడా ఉంది. ఇలా ఒక్కొక్క వారంలో ఒక్కొక్కరు శుభమైనటువంటి ఫలితాన్ని పొందుకుని అదృష్టవంతమైన రాశిగా చెప్పవచ్చు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. విదేశాలలో 2వ వారం 4వ వారంలో మీకు అద్భుతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు కానీ, లేదా ఏదైనా నూతన వస్తువాహనం కానీ, లేదా నూతన ఉద్యోగ ప్రయత్నం కానీ తప్పకుండా ఉంటుంది. 1-3 వారాల్లో అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు పొందుకునే అవకాశం కూడా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకి మంచి లాభాలు పొందుకునే అవకాశాలు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, ట్రాన్స్ఫర్స్ పొందుకునే అవకాశాలు. బెంచ్ మీద ఉద్యోగం తప్పకుండా ఈ మాసంలో ప్రాజెక్టులో వెళ్తుంది. నిస్సందేహంగా కొత్త ఉద్యోగ ప్రాప్తి కూడా ఉంటుంది. ఇక కుటుంబ సౌఖ్యం బ్రహ్మాండం, కుటుంబంలో మంచి సౌఖ్యాలు, సంతానయోగం, అన్యోన్య దాంపత్యం. మీరు జీవితంలో స్థిరపడ్డారనుకోండి, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటయ్యేటువంటి సూచనలు కనబడుతున్నాయి. ప్రేమ అనేది తప్పని చెప్పడం లేదు, కానీ దానికి ఒక సమయం ఉంటుంది. ఇంటర్మీడియట్లోనే ప్రేమించేద్దాం, డిగ్రీలోనే ప్రేమించేద్దాం, శారీరకంగా తప్పు పని చేద్దాం, సినిమాలో చూపించినట్టుగా గర్భవతులుగా మనం కాలేజీకి వచ్చేద్దాం. సినిమాల్లో మంచిది, కానీ బయటి ప్రపంచంలో అవమానంతో ఏదైనా ప్రమాదం చేసుకునేటువంటి ప్రయత్నం కూడా ఉంటుంది. కాబట్టి విచ్చలవిడి అనేది మీకు ప్రమాదం. కాబట్టి ఇవేమీ హ్యాపీ డే సినిమా లాంటిది కాదు, గుర్తుపెట్టుకోండి. జీవితమైన డేస్ ఇవన్నీ కూడా. కాబట్టి జీవిత డేస్లలో మీరు బ్రహ్మాండంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. సినిమా కాసేపు విరామం, సరదాగా ప్రశాంతంగా ఉండడానికి కోసం మాత్రమే, కానీ సినిమా అనేది జీవితంగా ఎప్పుడు కూడదు. కానీ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ రాశి వారికి చాలా మంచి సౌలభ్యాలు ఉన్నాయి.
అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు. మత్స్యకారులకి ఈ మాసం మొత్తం కూడా మంచి బ్రహ్మాండమైనటువంటి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి లాభాలు. ఇక రైతన్నలకి పంట ఏపుగా బ్రహ్మాండంగా వస్తుంది. వచ్చేటువంటి దసరా నవరాత్రుల కల్లా మీ పంట వృద్ధి బాగా ఉంటుంది. ఈ మాసంలో వచ్చేటువంటి జలసిరులు మీకు శుభాన్ని కలిగిస్తాయి. రైతన్నలకి మంచి పంట, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభాలు. అలాగే టోకు వ్యాపారం చేసేటువంటి మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ కానీ, సూపర్ మార్కెట్, కిరాణా సంబంధం లాంటి వ్యాపారంలో కానీ లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ధనధాన్య వృద్ధి బాగా ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి ఉంటుంది. బట్ చట్ట వ్యతిరేకమైన వాటిలో పాలు పంచుకొని ప్రమాదాలు తెచ్చుకోకండి. ఏమిటంటే మీరు చెప్పేవన్నీ కూడా పక్కదారి పట్టించేట్టుగా ఉన్నాయి అనేటువంటి కామెంట్స్ కూడా వింటుంటాను నేను. ఏది కూడా నేను ధర్మాన్ని తప్పి పక్కకు వెళ్ళి నేను చేయమని చెప్పను. నేను చేసేటువంటి చిన్న చిన్న షార్ట్ వీడియోలు కానివ్వండి, మాసవారి ఫలితాలు కానివ్వండి, వార ఫలితాలు కానివ్వండి, రోజువారి ఫలితాలు కానివ్వండి, ధర్మానికి వ్యతిరేకం ఒక్కటి మాట్లాడ. నా సనాతన ధర్మం గురించి మాత్రమే గొప్పగా చెప్పుకుంటాను. ఇంకొకళ్ళ మతం గురించి నేను కించపరిచి మాట్లాడను, నాకు అవసరం లేదు. నా ధర్మమే గొప్పదైనప్పుడు ఇంకొక గురించి ఎందుకు చెడుగా మాట్లాడతాను నేను? నా ధర్మంలో చెప్పబడింది అదే. పరమత సహనం చెప్పింది నాకు. పరమతాన్ని గౌరవించు, నో ప్రాబ్లం. బట్ నీ మతమే గొప్పదని గట్టిగా చెప్పుకో. ఏకతాటిపై నిలబడేటువంటి ప్రయత్నాన్ని చేయాలి. అందుకోసమే నేను ఎప్పుడు కూడా నేను ధర్మంతో పక్కన వచ్చి మాట్లాడలేదు. ఏ ఒక్కరికి చెడు ఫలితాలను చెప్పలేదు. చెడు ఫలితాలంటే లేని కొత్త విషయాలు చెప్పలేదు, ఊహించుకొని కొన్ని విషయాలు చెప్పలేదు. కాబట్టి ఏదైనా సరే నిర్ద్వంద్వంగా పుస్తకాలలో వెదికి స్వానుభవంతో చెప్పిన ఫలితాలు ఇవన్నీ కూడా గత 4 మాసాలుగా మీరు చెక్ చేసుకొని ఆ ఫలితాలని సరిచూసుకునే ప్రయత్నాన్ని చేయవచ్చు. అలాగే ఈ మాసంలో ఈ రాశి వారికి వివాహాదనిచ్చే తాంబూలాలు కానీ, సంతాన యోగము కానీ, రాజకీయ నాయకులకి మంచి భవిష్యత్తు కానీ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో లాభాలు కానీ, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో లాభాలు. ఇక వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులు కూడా అద్భుతమైనటువంటి శుభయోగం. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. విలువైనటువంటి వస్తు వాహనాదులు కొనుగోలు చేసే అవకాశం కనబడుతోంది. కోర్టు వివాదాలన్నీ కూడా సమస్యపోయే అవకాశాలు, ఆస్తి పంపకాల్లో అనుకూలతలు, శుభకరమైన కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం కూడా ఉండబోతోంది. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి శుభయోగం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైనటువంటి ధనధాన్య వృద్ధి. వైద్యులందరూ కలిసి ఏదైనా దేవాలయ నిర్మాణం చేసే అవకాశం ఉంటుంది. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు. భాగస్వామి వ్యాపారితో కూడా అనుకూలవంతమైన శుభస్థితి. కొత్త వ్యాపార ప్రారంభం కూడా ఉంటుంది. భాద్రపద మాసం కాండి, పితృపక్షాల కంటే ముందు చేసుకోండి. పౌర్ణమి కంటే ముందే మీరు ఏదైనా వ్యాపారం ప్రారంభం చేయండి, అనుకూలంగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళే వారికి తప్పకుండా అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. వీసా సౌలభ్యం. విదేశాలు ఉన్న వారికి ఒకే చోట ఉద్యోగం, అనుకున్న చోట ఉద్యోగం, భార్యాభర్తలిద్దరికి కూడా ఒకే చోట ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం. మంచి ప్రాజెక్టు లేదా మంచి ఆర్థికాభివృద్ధి అంటే బెటర్ ప్యాకేజ్ పొందుకోగలిగే అవకాశం కూడా ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి కనపడుతుంది. స్థిరమైన వీసా కూడా పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఇచ్చిన మాట నిలబెట్టుకోగలగడం, ధార్మిక కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం, స్వధర్మంలో ఉన్నతమైనటువంటి ప్రయోజనాలు పొందుకోవడం, ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునేటువంటి అవకాశాలు ఈ రాశి వారు బలంగా ఉన్నాయి. 4 వారాలు కూడా మీకు శుభకరం, మంగళప్రదం, ఆనందకరంగా ఉండబోతోంది. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి మంచి లాభాలు. తప్పకుండా కొత్త చిత్ర నిర్మాణాన్ని 1-2 వారాల్లో ప్రారంభం చేయండి, అద్భుతంగా ఉండబోతోంది. కాబట్టి ఈ మాసం మొత్తం కూడా మీకు అనుకూలంగా ఉంటూ ప్రతి మాసం కూడా ఆనందకరమైన ఐశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.